హలో గైస్, స్విగ్గీ 100 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 35. ఫస్ట్ ఆర్డర్ క్రీమ్ స్టోర్ నుంచి పడింది, ఇంకా రెడీ రాలేదు. ఇది ఫస్ట్ డేటా ఆన్ చేయాలి మనం. నిన్న వల్ల కూడా వీడియోస్ తీసా, కాకపోతే అవి అనుకోకుండా మొత్తం డేటా క్లియర్ అయిపోయింది, వీడియోస్ అన్నీ మిస్ అయిపోయినాయి. సో వ్లాగ్స్ ఏం అప్లోడ్ చేయలేదు. ఈ ఆర్డర్ అయితే పికప్ చేసుకుందాం. ఆర్డర్ వాడు పైన ఇయర్ అంట, సెల్లర్లో కొమ్మన్నారు. ఈ సెల్లర్ కాకుండా ఇంకా లోపల సెల్లర్ కింద. అక్కడ బండి ఇక్కడ పార్క్ చేసి పోదాం. $4108. ఇది డోర్ స్టెప్ డెలివరీ ఉంది. కస్టమర్ బెల్ కొట్టొద్దు అండ్ కాల్ కూడా చేయొద్దు. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ పెట్టి ఫోటో తీసుకొని వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ ఆర్డర్ వెంకటేశ్వర టిఫిన్స్ నుంచి జీరా రైస్ పడ్డది. రెడీ లేదు, ఏం చేస్తారో మరి. ఇస్తారు, కూర్చోబెట్టుకుంటారు. అడుగుదాం, ఎవరు లేరు అడగడానికి. జీరా రైస్, జీరా రైస్. సత్యనారాయణ ఆర్డర్ డెలివరీ అయిపోయింది. 51. పడమ్మ నెక్స్ట్ ఆర్డర్. 2 ఆర్డర్లు అయిపోయినాయి 1 అవర్లో. నెక్స్ట్ ఆర్డర్కి 10 బిర్యానీస్ నుంచి పడ్డది. బండి ఆడబెట్టాలి. గిన్నె పెడదాం సైడ్లో, లేక పైన ఎక్కిద్దామా? డైరెక్ట్గా పెడదాం సైడ్లో. 10 పికప్ చేసేసుకున్న ఆర్డర్ ఇది. ఈ ఆర్డర్ జూబ్లీ హిల్స్ నుండి తీసుకెళ్ళి నెక్సస్ మాల్. నెక్సస్ అంటే చాలామందికి అర్థం కాదులే కానీ ఫోరం మాల్ దగ్గర ఇవ్వాలి. పికప్ చేసేసుకున్నా. ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? ఇక్కడ నుండి 9.4 కిలోమీటర్స్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి ర్యాపిడ్ ఆన్ అవుతుంది. లక్కీ రెస్టారెంట్ నుంచి బ్యాచ్ ఆర్డర్ పడింది. రెడీ రాలేదు. రెడీ వచ్చిన తర్వాత ఇస్తాడేమో కాక. కూర్చుంగే ఫుడ్ రెడీ అవుతా, ఫుడ్ రెడీ వస్తుంది అనుకుంటా. భద్రా దీనమ్మ, వర్షం స్టార్ట్ అవ్వద్దు అనుకుంటుంటే అది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆర్డర్ డెలివరీ చేసిన, సెకండ్ది ఇంకోటి ఇవ్వాలి బ్యాచ్ ఆర్డర్లో. ఈ వర్షం పడద్దు అనుకుంటున్నా, అదేమో పడుతుంది, లైట్గా స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తుందేమో లాస్ట్కి జరుగుగా. అయ్యా లొకేషన్కి వచ్చేసా. 103 వికాస్. కెమెరా బ్లాగ్స్ చేస్తాను, యూట్యూబ్లో బ్లాగ్స్ చేస్తాను. వర్షం పడద్దు అనుకున్నా కానీ పడుతుంది. ఏం చేద్దాం, ఇంకా ఈ ఆర్డర్ అయితే చైతన్య ఫుడ్ కోర్ట్ పడింది. తీసుకెళ్ళి మాదాపూర్ పోతే అక్కడ నుంచి అటు రూమ్కి పారిపోవచ్చు.
ఏదైతే పడొద్దు అనుకున్నానో ఆ వర్షం స్టార్ట్ అయింది, ఘోరంగా పడుతుంది. మన కెమెరా లోపల పెట్టడానికి కూడా ఏం కవర్ తీసుకురాలే, అండ్ మొబైల్ పెట్టడానికి కూడా కవర్ తీసుకురావాలి. రెయిన్ కోట్ కూడా మర్చిపోయినా ఈరోజు నేను రూమ్లోనే. సో ఇక్కడైతే ఆగిన, దీని కింద వాక్వే కింద ఆగిన. వర్షం తగ్గినాక వర్షం పడుతుందని చెప్పి మొత్తం ఇక్కడ దీని కింద జస్ట్ ఇది వాక్వే ఉంది అటు ఇటు, దీని కింద ఎంతమంది ఆగిపోయారు మొత్తానికైతే. ఒక్క వర్షం ఇంత ఆగమాగం చేసేసింది మొత్తం. హైదరాబాద్ అంటే మినిమం ఉంటుంది మరి. ఒక హాఫ్ అన్ అవర్ వర్షం వచ్చిపోయింది, దానికి ట్రాఫిక్ చూడండి ఎంత గానమైందో. నా కళ్ళకు కనిపించేదాకా ట్రాఫికే ఉంది. ఎంత దూరం కనిపిస్తుందో అంత దూరం ట్రాఫికే కనిపిస్తుంది. పక్కల ఇక సముద్రాలు కూడా పొంగిపోతున్నాయి. చిన్న చిన్న సముద్రాలు కాదు, చిన్న చిన్న వాగులు అనమాట అవి. సత్య చూడండి, నా ఫుడ్ రేట్ కొట్టుకొని 15-20 నిమిషాలకు వస్తుంది. मार रहा है तुम भाई 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 मैं कुछ भी मार रहा रुको चेक कर रहा क्या है क्या नहीं मैं नादी मार देते फिर ऑर्डर नहीं देते मारते हो जाता राइट मैं तुम्हारा ऐसे నాది 15 నిమిషాల పైన అయిపోతుంది. అక్కడ ముందర ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేసినట్టున్నాడు. బీఎస్పీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అంట, మళ్ళీ తన బ్లాక్ చేసిండు. ఈ మేరన్ కొడతా ఉంది. బేస్లీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అంకుల్ గొడవకి వెళ్తున్నాడు. అట్లుంటుంది మరి గవర్నమెంట్ వెహికల్. 2 hours later. చిన్న బ్రేక్ తర్వాత మనకి ఇక్కడ ఫ్రూట్ హోలీకి ఆర్డర్ పెట్టదు గైస్. ఫ్రూట్ హోలీక్ బైక్ పార్కింగ్ ఎక్కడ పెట్టాలి, మొత్తం నిండిపోయిన ఇక్కడ చిన్న గ్యాప్ ఉందిలే, ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ ఫ్రూట్ హోలీక్లో ఆర్డర్ తీసుకునే పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. పికప్ చేసుకొని వచ్చేద్దాం. ఇది ఫైనల్గా ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నా. ఇక్కడ కూర్చొని దోమలు చంపినాయి అనుకోండి జరసేపట్ల. లీవ్ ఎట్ ద ఆర్డర్ ఎట్ సెక్యూరిటీ గేట్, కంపెనీ సెలెక్ట్ TSYS 10 హెడ్స్ బిల్డింగ్ కదా. ఓకే రైట్. సాయి భారత్ సెకండ్ ఫ్లోర్. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి రోస్ట్ నుంచి పడింది. ఇది ఇందాక ఆర్డర్ వేయడానికి 1 అవర్ పట్టిన టైం. 2402 పుయ్ అంటే నేను చెప్పాను 97. ప్లీజ్. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి చిక్కిపేట దున్నే బిర్యానీ అండ్ హైటెక్ బావర్చి నుంచి బ్యాచ్ ఆర్డర్ పడింది. ఫస్ట్ అయితే పికప్ చేసుకోవడానికి వచ్చేసిన ఇది దున్నే బిర్యానీ. 5742 8018. ఫస్ట్ పికప్ అయిపోయింది. నెక్స్ట్ హైటెక్ బావర్చి ఆర్డర్ ఉంది. ఇది మళ్ళీ రాంగ్ రూట్లో వెళ్ళాలి. 318 0305. ओ 10,000 का क्या पार्सल था ना? नाम क्या? सैफ. नहीं క్రాంతియా? రోజు ఈవినింగ్ వర్షం పడ్డది, మళ్ళీ వర్షం పడలేదు.
కానీ వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది అసలు. బా ఈ లైటింగ్ వల్ల మస్తు అనిపిస్తుంది ఈ ప్లేస్. నెక్స్ట్ ఆర్డర్ వచ్చి మై హోమ్ బ్లాక్లో ఇవ్వాలి. మై హోమ్ భూజా जी ब्लॉक एंट्री तो करना पड़ता ना यहाँ पे. भाई OTP मारो भाई, OTP मारो 558580. రావట్లేదంటే ప్లీజర్. यूट्यूब चैनल देखो. हाँ यूट्यूब चैनल देखा. बोला कुछ तो. क्या बोला भाई? मेरे को भी एक कैमरा दिखाओ. कैमरा हाँ आप भी करते मेरे को भी एक कैमरा दिलाओ. हाँ अमेज़न में रहता है. हाँ ये आवाज कैसे रिकॉर्ड होता है उसमें? आवाज़ माइक रहता अंदर. तो माइक पूरे साथ में. हाँ साथ में वो भी बुक करना. दोनों मिलके 10,000 है. दोनों मिलकर 10,000. हाँ ये सेटअप बनाया कैसे, क्या रहता है? सेटअप मिल. मैं देखता हूँ आपको वीडियो देखता. हाँ देखो. हाँ आपको देखूंगा. मगर तेलुगु समझ में नहीं आता ना आपको. फिर भी देखूंगा भाई कैसे क्या कर रहे हैं. आवाज़ कैसे आ रहा बोल के. समझ रहे हो ना? हाँ वीडियो क्वालिटी के साथ मैं देखूंगा. हाँ आप हिंदी में बनाओ कल से. हाँ मैं नहीं देखता हूँ. ओके. दोस्तों का भी सब्सक्राइब करने को बोलता हूँ भाई. हाँ ओके भाई. मेरे पहचान के बोले तो 50 बनते हैं. हाँ 50 हाँ हाँ शेयर करता हूँ. हिंदी बनाए तो पूरे लोग हिंदी वाले होते हैं. हाँ हिंदी पूरा इंडिया समझ कर लेते हैं. तेलुगु में भेजूंगा तो बोले अरे क्या भेज रहा है मेरे को. हाँ. नहीं बोलेंगे. हाँ हिंदी बनाओ. अपना काम करे भाई. मैं बता रहा हूँ. हाँ मैं भी ये कब से सोच रहा. एक साल से सोच रहा करने के लिए. हाँ और बता रहा ना. हाँ करता मैं. ये तो बड़ा करेगा कोई. हाँ आई नहीं करेगा. 500 बात तो करेगा. हाँ डेली एक सब्सक्राइबर भी हुई है. हाँ तो कितने दिन से कर रहा. क्या कितने दिनों से कर रहे. मैं 1 महीने से कर रहा. हाँ 500 सब्सक्राइबर हो गए. हाँ होगा. यूट्यूब चैनल में एक तरफ क्रिएट कर देंगे. हाँ बताना कैसे क्या कब करते. ओके भाई बता बताते. हाँ बताते. करते ना वीडियो बनाने में. हाँ कैमरा के सामने बोल रहे हैं. ఓకే బాయ్ ఠీక్. డెలివరీ బాయ్ ఏమంటున్నాడు, ఇందాక కలిసిండు, నువ్వు తెలుగులో చేస్తే మీ తెలుగు వాళ్ళు ఒకటే చూస్తారు, 2 స్టేట్స్ వాళ్ళే. అదే హిందీలో చేస్తే మొత్తం ఆల్ ఇండియా చూస్తుంది కదా, చేసేది చేస్తున్నావు మంచిగా చేస్తే అయిపోతుంది కదా అని అంటున్నాడు. నేను కూడా దానికి సరే అని చెప్పిన. నాకు కూడా ట్రై చేయాలనిపించింది, కానీ మనకు అంత హిందీ రాదు కదా, మనకు హిందీ చక్కగా రాదు. ఫస్ట్ ఎట్లా చేస్తాం. ఇది ఇంకా నాది లాస్ట్ ఆర్డర్ అవ్వచ్చు. ఇన్ఆర్బిట్ మాల్ నుండి బ్యాచ్ ఆర్డర్ పడ్డది, ఒకటి బర్గర్ కింగ్, ఒకటి ట్యాగబుల్. ఫస్ట్ బర్గర్ కింగ్ అయితే పికప్ చేసుకుందాం, తర్వాత ట్యాగబుల్ లోపలికి వెళ్ళి తీసుకోవాలి. ఇది ఇచ్చే వరకు టైం అయితే బాగుండు. అన్న 8312 రెడీ. 8312 8312 कैमरा है क्या सामने? हाँ और भाई कुछ कैमरा 7552 పికప్ అయిపోయింది. ఇది నెక్స్ట్ ట్యాకోబెల్ పికప్ చేసుకోవాలి. పైకి అలో లేదంట, కస్టమర్ ఏమో ఫోన్ లేపట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ ట్రై చేద్దాం. లింక్ మై भेजता भाई. ఓకే ప్లీజర్. ఇది లాస్ట్ ఆర్డర్ ఇంకా మనది. ఈ ల్యాండ్ కోయిస్లో ఇచ్చేస్తే అయిపోతుంది. 14 LH ఇటే. ఓకే అమౌంట్ ఇంకా 8 మినిట్స్ లాగిన్లో ఉండాలి. 8 మినిట్స్ 7 మినిట్స్ లాగిన్లో ఉంటే అయిపోతుంది.
చూద్దాం, కిందకి వెళ్ళే వరకు టైం అయితే డెలివరీ కొట్టేసి లాగౌట్ చేద్దాం. ఇంకా లాస్ట్ ఆర్డర్ బైక్ ఇష్యూ పెట్టేసిన ఇంకా పడ్డది, అంటే డెలివరీ చేసిన తర్వాత టైం మిగిలిండే కొద్దిగా పడ్డది. సో అది దూరం పడ్డది, హైటెక్ సిటీ పడ్డది. కాకపోతే అది ఫుడ్ రెడీ రాలే, ఇంకా ఎంత టైం పడుతుందో అన్నట్టు బైక్ ఇష్యూ పెట్టేసిన. ఇంకా ఇక్కడ నుంచి వెనకాలకి ఎంచి పడి బిఎన్ రెడ్డి కాలేజీలోకి ఎండి పడి రూమ్కి వెళ్ళిపోదాం ఇంకా. ఓకే గైస్, బాయ్.